అమ్మా నమస్తే అమ్మా. నమస్తే. అంబటి రాంబాబు గారి కుటుంబానికి పరామర్శల పరంపర అయితే జరుగుతూనే ఉంది. ఇప్పుడు రీసెంట్గా చూస్తే నిన్నగాక మొన్న వైజాగ్ నుంచి మేము కాపు నాయకులం 300 వెహికల్స్లో వస్తున్నామని చెప్పి సవాల్ చేసి మరీ వాళ్ళు వచ్చి అంబటి రాంబాబు గారి కుటుంబాన్ని పరామర్శించడం, దాంట్లో గుడివాడ అమర్నాథ్ గారు అయితే కనుక ఇక్కడ పెమ్మసాని గారికి అలాగే గల్లా మాధవ్ గారికి వార్నింగ్ ఇవ్వటం అసలు ఎలా చూడాలంటారమ్మా ఇదంతా? అంబటి రాంబాబు ఏమన్నా మంచి పని చేశాడని చెప్పి మీరు పరామర్శిస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. అసలు గుడివాడ కానీ, కాకాని కానీ, రోజా కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా డమ్మీలు. నిజం చెప్పాలంటే పరమ డమ్మీలు. ఈ డమ్మీ గాడి కోసం వస్తున్నారు. మేము అనకూడదు కానీ అంబటి రాంబాబు చేసిన పనికి వీళ్ళందరూ వస్తున్నారంటే అసలు నిజంగా వాళ్ళకి సిగ్గు శరం ఉంటే మనం ఇక్కడికి వచ్చి ఇట్లా మాట్లాడరు. అసలు గుంటూరు అనేది రారు వాళ్ళు. అలాంటిది మీరు వచ్చి మీరు ఏదో లబ్ధి పొందటానికి జగన్మోహన్ రెడ్డి కోసం మీరు ఏదో మళ్ళా పదవిలోకి వస్తాడని ఆశతోటి మీరు వస్తున్నారే కానీ 2029లో అయితే ఏమి రారయ్యా. అసలు అంబటి రాంబాబు వెంకటేశ్వర స్వామి మీద మన లడ్డు మీద అడిగిన దానికి నారా చంద్రబాబు నాయుడు గారిని, సీఎం గారిని ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో తెలిసి కూడా మీరు వస్తున్నారు అంటే ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడిన వ్యక్తి కోసం మీ ముందు జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ కాలవలేసి తొక్కాలి. ఇక్కడ ప్రధానంగా చూస్తే అమ్మా, ఇప్పుడు ఏదైతే కనుక ఇప్పుడు గల్లా మాధవ్ గారి మీద కానీ లేదంటే వారి భర్త రామచంద్రరావు గారి మీద కానీ A1 A2గా కేసులు నమోదైనవి. మరి చంద్రబాబు నాయుడు గారు సొంత నాయకుల మీదే కేసులు పెట్టేస్తున్నారు. మరి ఇంకో విషయం చూస్తేనే కనుక వీళ్ళు మాట్లాడుతున్న మాటల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అలా మాట్లాడుతున్నారని ఖండించలేకపోవడం గల కారణం ఏమనుకోవాలంటారమ్మా? మరి తెలుగుదేశంలో మాట్లాడటం అనేది ఆయన సంస్కృతి ఏంటంటే మనం దూకుడుగా వెళ్ళకూడదు అనే దాని మీద ఆయన అంటారే తప్పితే పిచ్చి మాటలు ఎప్పుడు అనండి అని కానీ ఎక్కడా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఒక ఉన్మాది శాస్త్రాలన్నీ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నాయి కాబట్టి వాళ్ళ నాయకులకి అలాగే చెప్తాడు కాబట్టి వాళ్ళు అలాగే దొమ్మికి వాళ్ళు వస్తారు. మేము అడగటానికి మా ఎమ్మెల్యే గల్లా మాధవి గారు అడగటానికే వెళ్ళారు. వెళ్ళిన తరుణంలో కొన్ని జరిగినాయి. అది కూడా వాళ్ళల్లో కొంతమంది ఉండి చేశారని మాకు బాగానే డౌట్లు ఉన్నాయి. ఒకళ్ళు ఇద్దరు మా వాళ్ళు ఉన్నా కానీ మిగతా వాళ్ళందరూ వాళ్ళే ఉండి రాళ్ళు వేసుకోవటం అలా చేశారు కాబట్టి అది మేము కూడా పట్టిస్తామని చెప్పి మేము కూడా అంటున్నాం. ఇక్కడ ప్రధానంగా చూస్తే మనకి ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు వచ్చిన తర్వాత ఈ పరామర్శల్లో కూడా ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు వీళ్ళు చేయటం, అసలు ఏకంగా అయితే కనుక ఈ అంబటి రాంబాబు గారి కూతురు అయితే కనుక పదే కుల ప్రస్తావన తీసుకురావటం అసలు ఎలా చూడాలి అదంతా? అసలు కులం ఎందుకు తీసుకొస్తుందో అర్థం కావట్లా. డిప్యూటీ సీఎం కళ్యాణ్ బాబు కూడా ఒకప్పుడు మీ కాపేనమ్మా, అప్పుడు మీ నాన్నగారు నోటికి వచ్చినట్టు వాళ్ళ అమ్మని ఆయన చేసుకున్న పెళ్ళిళ్ళని ఇన్నిటినీ ఎలాంటి మాటలు మాట్లాడాడో ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు రంగా గారిని మన సీఎం ఈయన్ని కళ్యాణ్ బాబు వీళ్ళందరినీ ఎందుకు తీసుకొస్తున్నామ్మా? క్యాస్టుని ఎందుకు తీసుకొస్తున్నావు? నువ్వు ఎంత క్యాస్టుని తీసుకొచ్చినా నాయుళ్ళు అనేవాళ్ళు బ్రెయిన్ గల్లోళ్ళు. మీ నాన్న బ్రెయిన్ తక్కువడేమో కానీ నాయుళ్ళు అందరూ బ్రెయిన్ గల్లోళ్ళు. ఎవరు ఏం పని చేశారు, దేనివల్ల ఇంత గొడవ అవుతుందని తెలుసుకోలేనంత పిచ్చోళ్ళు అయితే నాయుళ్ళు లేరని మేము అనుకుంటున్నాం. అదైతే ఖచ్చితంగా నాయుళ్ళు అనేవాళ్ళు పవన్ కళ్యాణ్ వైపే ఉంటారు. ఎందుకో చెప్పమంటావా? ఆయన ఉన్నట్టు మాట్లాడతాడు పవన్ కళ్యాణ్. కాబట్టి ఆయన ఒకటే చెప్పాడు, దేశం ఆంధ్రప్రదేశ్ బాగుపడటానికే నేను వచ్చాను, నేనేదో సీఎం అవ్వాలో ఇంకోటి అవ్వాలో కాదు, ప్రజల్లో ఉండి పనిచేయటానికి నేను వచ్చానని ఆయన కోట్లు వస్తాయి ఆయన చేసుకుంటే వర్క్. ఒక సినిమా తీస్తే కోట్లు వస్తాయి కానీ ప్రజల కోసం వచ్చాడు ఒక నాయుడు బిడ్డ అంటే కళ్యాణ్ బాబు అని మేము కూడా చెప్పదు. ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక మరి గల్లా మాధవ్ గారి మీద రోజా చేసిన వ్యాఖ్యలమ్మా అసలు ఎలా చూడాలంటారు? ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం వెనక వాళ్ళు ఉన్న కారణం ఏమనుకోవచ్చు అంటారు? మరి బాడీ షేమింగ్ చేసే విధంగా ఆమె చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? ఆమెకి అసలు నోరు ఇప్పితే బూతులే కదండి. అది అసలు మనం చెప్పుకోవటం ఎందుకు? రోజే అంటుంది ఒక ఎమ్మెల్యేని పట్టుకొని గల్లా మాధవి గారిని పట్టుకొని ఎంత మనిషి అని మాట్లాడుతుంది. ఇంతున్నా బుల్లెట్ ఇంతున్నా ఒకటేనమ్మా, నీకు గుండెల్లో దూసుకుపోయిద్ది
అనుకుంటున్నావేమో మాటల రూపంలో. మళ్ళా చెప్తున్నావు, మాటల రూపంలో తను అడిగే ప్రశ్నలకి నీ దగ్గర సమాధానం ఉందా? రోజా దగ్గర ఉందా సమాధానం? ఒక ఎమ్మెల్యే మాధవి గారు మాట్లాడే మాటలకి నీ దగ్గర సమాధానం ఉందా రోజా అని మేము అడుగుతున్నాం. నీకు నీ ముఖానికి రంగు పూసుకుంటే కానీ 10 రూపాయలు రాని నువ్వు, నిన్ను ముందుకు దోసి రాజకీయంలో నడిపించిన నీ అన్నలకి సమాధానం మేము ఎప్పుడో ఒకసారి నగరిలో చెప్పే టైం దగ్గరలోనే ఉందమ్మా. మీరేం కంగారు పడమాకండి. రోజాకి ఇప్పుడు కాదు, తెలుగుదేశంలో ఉండి అన్నీ నేర్చుకొని వెళ్ళింది. తను శాస్త్రలు ఇక్కడ నచ్చక మేము ఒప్పుకోపోయేటప్పటికల్లా పక్కకు పోయిన రోజా నువ్వు మాట్లాడుతున్నావంటే నిన్ను మామూలుగా ప్రజలైతే ఊరుకోరమ్మా. నువ్వేంటో వచ్చావు, పాప కొత్తది అది ఇదని సంభాషణ చాలా రాంగుగా నువ్వు మాట్లాడావు. కానీ నీ మాటలన్నిటికీ సమాధానం మహిళలు త్వరలోనే నీకు చెప్తారని, బుద్ధి చెప్తారని చెప్పేసి మేము అంటున్నాం. నువ్వు తిరుపతి టిక్కెట్లు అమ్ముకున్నావు. రోజుకి ఎంతమంది, అసలు వారంలో ఒకసారి 10 మందిని వేసుకొని పోతావు. 10 మంది దగ్గర ఒక్కొక్కరి దగ్గర 10,000 దొబ్బవు ప్రూఫ్లతో సహా. మీ పిఏనే చెప్పినవి కూడా ఉన్నాయి జనాలకి. అవన్నీ కూడా బయటికి తీస్తాం. నీకు కూడా మూడిందని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం.